నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని రంగాల బలోపేతం దిశగా కృషి చేస్తూ మహానగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తు నిర్వహణపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం హైడ్రా అనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భాగ్యనగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తు నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలోని చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణలకు గురికావడమే ఇందుకు కారణంగా భావించిన ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాజధాని మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల వంటి వాటిని సంరక్షించడం ఈ విభాగం పని. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దీనికి శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలందించనుంది. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా ఉంటారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో పనిచేస్తాయి. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని రేవంత్ ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు నగరంలోని 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించాలని సూచించారు. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందించేలా ఈ హైడ్రా విభాగం పనిచేయనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగంలోని ప్రత్యేక బృందాలు చూసుకుంటాయి. అంతేకాకుండా భారీ ఓర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలోనూ ఈ విభాగం సేవలందిస్తోంది. కాగా అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై మంగళగిరిలోని తన నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న సముద్ర కోత నివారణపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల్లో అలల ఉధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై డిప్యూటీ సీఎం ఎన్సీసీఆర్ రూపొందించిన ప్రణాళిక విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పవన్ మాట్లాడుతూ సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ ప్రారంభంపై తెలంగాణ, ఒడిశా మధ్య అంగీకారం కుదిరింది. ఒడిశా పర్యటనకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాజీతో సమావేశమయ్యారు. నైని బొగ్గు బ్లాక్లో తవ్వకాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని మోహన్ చరణ్ మాంఝీ హామీ ఇచ్చారు. ఒడిశా రాష్ట్రంలో ఉన్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకానికి లైన్ క్లియర్ అయింది. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే నిర్వాసితులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బట్టి సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వారికి వివరించారు. 2017లోనే సింగరేణికి నైని గన్లు కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. ఆనాడు ఇచ్చిన వినతి పత్రాలను అందజేశారు. తాడిచెర్ల బ్లాక్, నైని బ్లాక్లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. నైని బ్లాక్లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని బట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ బ్లాక్లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒడిశా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఆదాయం తెలిపారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైని బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకతమని బట్టి వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. ఈ విజ్ఞప్తిపై ఒడిశా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని డిప్యూటీ సీఎం బృందానికి స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఒడిశా సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి సంస్థ ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే ప్రారంభించే అవకాశాలు నెలకొన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కోసం బృందంతో కలిసి జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. కేంద్ర పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి. ఈ పథకాల కింద నిధులు సాధిస్తే ప్రభుత్వ వాటా 30% భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్ రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో 2 రోజుల కిందట సమావేశమయ్యారు. ఆ తర్వాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు. ఏ రూపాల్లో ప్రపంచ బ్యాంకుకు, రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశం ఉందో ఒక ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎలాంటి సమస్యలు లేకుండా నిధులు అందిస్తే త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆయకట్టుకు నీరందించగలిగే ప్రాజెక్టుల విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఆసక్తి చూపింది. ప్రధానంగా భూసేకరణ, అటవీ భూమి సేకరణ, పునరావాసం వంటి సమస్యలు లేకుండా తక్షణమే పూర్తి చేయగల ప్రాజెక్టులు ఏమేం ఉన్నాయో వాటికి నిధులు అందించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నట్టు బృందం తెలిపింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు చింతలపూడి ఎత్తిపోతల, వెలిగొండ, హంద్రి నీవా, గాలేరు నగరి ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ నిర్మాణం పూర్తయింది. కొన్ని పనులు పూర్తి చేస్తే ఆ మొదటి టన్నెల్ ద్వారా జలాశయంలో నీరు నింపి కొంత ఆయకట్టుకు సరఫరా చేసే ఆస్కారం ఉంది. ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. హంద్రినీవా సుజల స్రవంతి పథకం పనులు ఎప్పుడో 85% పూర్తయ్యాయి. చివరి వరకు నీటిని తీసుకువెళ్లేందుకు కాలువ వెడల్పు పనులకు గతంలోనే టెండర్లు పిలిచారు. తొలి దశలో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. చింతలపూడి ఎత్తిపోతల విషయంలో చిన్న అవంతరాలు మినహా పనులు చేసుకునేందుకు ఏమీ ఇబ్బందులు లేవు. గాలేరు నగరి పనులకు నిధులు అవసరం. పూర్తి కావాల్సి ఉన్న పనుల వివరాలను ప్రపంచ బ్యాంకు బృందం పూర్తి స్థాయి నివేదికలు తీసుకుంటుంది. స్వయంగా ఆయా ప్రాజెక్టులను పరిశీలించనుంది. గోదావరి కరకట్టల మరమ్మతులు, ఇతర పనులకు 500 కోట్లు కావాల్సి ఉంటుంది. ఆ నిధులు ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
టీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం వల్లే తెలంగాణ స్థానాల సంఖ్య అంచనాలకు తగ్గట్టు రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ కురియన్ కమిటీ నివేదించింది. 2014లో 24% ఉన్న కాంగ్రెస్ ఓటర్లు లోక్సభ ఎన్నికల నాటికి 40% పెరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి కురియన్ కమిటీకి వెల్లడించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై నిజ నిర్ధారణకు వచ్చిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై నిజ నిర్ధారణ కోసం కురియన్ కమిటీ హైదరాబాద్కు వచ్చింది. 2 రోజుల పాటు గాంధీ భవన్లో మకాం వేసిన కమిటీ సభ్యులు తొలి రోజు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన ఎంపీల ద్వారా అప్పటి రాజకీయ పరిణామాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యం, మార్పులు చేర్పులతో 1-2 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని నేతలు కురియన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ఉంటే మరో 2-3 స్థానాలు అధికంగా వచ్చేవని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో కొందరు ఎమ్మెల్యేలు సంపూర్ణ సహకారం అందించలేదని కురియన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నియోజకవర్గం మార్చడం వల్లే ఓటమి పాలైనట్లు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన సునీతా మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలపై కురియన్ కమిటీకి వ్యతిరేక అభిప్రాయాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2వ రోజు జరిగిన కమిటీ భేటీలో 70 మందికి పైగా నాయకులు అభిప్రాయాలను తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కురియన్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర కాంగ్రెస్ గురించి చెప్పడం సహా నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పార్టీ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కమిటీకి ఓ నివేదిక అందించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా పార్టీ ఎలా పుంజుకుందో అందులో వెల్లడించారు. బీఆర్ఎస్ ఎలా పతనమైంది, బీజేపీ ఏ విధంగా బలం పుంజుకుందో వివరించారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పార్టీల వారీగా ఓట్ల శాతం ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా కురియన్ కమిటీకి వివరించినట్లు తెలుస్తోంది. 2024 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 40.10% పెరిగిన 8 స్థానాలకే పరిమితమైనట్లు కమిటీకి సీఎం వెల్లడించారు. గత ఎన్నికల్లో 28.8% ఓట్లతో ఉన్న బీజేపీకి 35.08% ఎగబాకి 8 లోక్సభ స్థానాలను చేజిక్కించుకుందని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 41.7%గా ఉన్న బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి బదిలీ కావడంతో బీఆర్ఎస్ ఓట్ల శాతం ఏకంగా 16.68%కి పడిపోయి ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయిందని కమిటీకి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో కూడిన నివేదిక కురియన్ కమిటీకి ఇచ్చారు. ఎమ్మెల్యేలు, నేతల వివరణతో కూడిన నివేదికను ఈ నెల 21న ఏఐసీసీకి కురియన్ కమిటీ సమర్పించనుంది. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, 5 ఏళ్ల పాటు ప్రజలు నరకం చూశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, రోడ్ల దుస్థితిపై చర్చించారు. రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని ఆర్ఎండ్బీ అధికారులు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు అత్యవసర పనులను వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని, రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు అంకితభావంతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైతు వేదిక ప్రాంగణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.
అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలో వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే వారికి సహాయం అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు సంయమనం పాటించాలని, పరీక్షలు రద్దు చేయాలని అనడం సరైంది కాదని సీతక్క తెలిపారు. కావాలన్నారు, ఇప్పుడేమో ఉద్యోగాలు వాయిదాలు వేయండి అంటారు. అట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే దాదాపు 4000 స్కూళ్ళు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి. ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఇప్పుడు డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇస్తామంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా, నిరుద్యోగ యువత కూడా ఆలోచించి వేరే రకంగా కాకుండా ఈ డిఎస్సిని మంచిగా సహకరించి నెక్స్ట్ కూడా ఇంకా డిఎస్సి అండి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మళ్ళీ డిఎస్సీ వేస్తారు, లేదా ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీలో మనం రిలీజ్ చేయబోతున్నాం. చాలా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తాం. కులగణనపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల ఐకాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిసి సమగ్ర కులగణన సాధన యాత్ర సాధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. 1950 నుంచి ఈ కులగణన చేపట్టలేదని, 1955లో కాకా కాలేకర్ కమిషన్ సిఫార్సులను కూడా పట్టించుకోకుండా పాలకులు గణన చేయలేదని చిరంజీవులు విమర్శించారు. ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కులగణన సాధన యాత్ర కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాబు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని, అందుకోసమే కామారెడ్డి నుంచి ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రులు మంత్రులనే కాలేకపోయినా కనీసం సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా మేము అవుతామని చెప్పి గంపెడ ఆశలు పెట్టుకుని బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నది. కాబట్టి బీసీలను రాజకీయంగా అణిచివేయకుండా బీసీల ఆకాంక్షలను, బీసీల మనోభావాలను గౌరవించి మీరు తక్షణమే ఇలా వేసేజాలకు పట్టింపులకోకుండా కులగణన ప్రారంభించండి. కులగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు 60% జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది. కులగణన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు 18 రోజులు కొనసాగుతుంది. ఈ 18 రోజుల్లో ఇలా దాదాపు 10 ఉమ్మడి జిల్లాలో ఆ జిల్లాల్లో సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు పెడతాం. కరీంనగర్లో ముగింపు సభలు పెడతాం. కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆహార శుద్ధి రంగంలో అవకాశాలు, ప్రోత్సాహకాలు అనే అంశంపై విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో 3 రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించి సమగ్రమైన నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. పెట్టుబడిదారులు, చిన్న వ్యాపారస్తులు మాకు మంచి రోజులు వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా మళ్ళీ మేము పుంజుకోగలం. మేము పెట్టిన పెట్టుబడులకి, మేము చేసే వ్యాపారాలకి ఒక భరోసా కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంతో దూరదృష్టి, ఎంతో అనుభవం. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం అని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులందరూ కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు. తప్పకుండా అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా కలిసి ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని మరి ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని గణనీయంగా అభివృద్ధి చెందించాలనేటువంటి లక్ష్యంతో వ్యాపారవేత్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలకి చాలా ఉపయోగకరంగా ఉండబోతారు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి
ఫండ్స్ కానీ బ్యాంకర్స్ సపోర్ట్ కానీ అంతా ఉంది. ఎంటర్ప్రెన్యూర్స్ బాగానే ఉన్నారు, కానీ ఇంటర్నేషనల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పండిస్తున్నారు కానీ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ కానివ్వండి, తర్వాత ఇంటర్నేషనల్ ప్రైజింగ్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. అది మేము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం సిఐఏ ద్వారా. పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న గులాబీ రంగు పురుగు, గొంగలి పురుగు వాటి నుంచి రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా 5 ప్రత్యేక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు కృషి రసాయన ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులను రూపొందించి సాగుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు విజయవాడలో నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించారు. ప్రతి సంవత్సరము ఒక మంచి ఏంటంటే మాలిక్యూల్స్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ రైతులకు అందించి రకరకాల పంటల్లో ఏ రకంగా మన దిగుబడి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 50 సంవత్సరాల్లో ఈ అక్రాస్ ఇండియాలో అరౌండ్ 7 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు ఉన్నాయి మా దగ్గర. 5 దశాబ్దాల్లో కంపెనీ 2500 కోట్ల ఒక బిజినెస్ టర్నోవర్తో ఈరోజు 5వ స్థానంలో కంపెనీ నిలబడడం జరిగింది. సో నెక్స్ట్ 4 ఇయర్స్లో మాది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ టర్నోవర్ పెంచుతూ రైతుల దిగుబడి పెంచుతూ 1 బిలియన్ టర్నోవర్ దిశగా ఏంటంటే మేము ముందుకు అడుగులు వేయబోతున్నాము. కృషి రసాయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే దాని విజన్ మేజర్ రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోడక్ట్లన్నీ రిలీజ్ చేస్తుంది. క్వాలిటీ ఇస్తూ రైతుకు అనుకూలంగా ఉండే ప్రైస్ ఇవ్వగలిగే కంపెనీ కృషి రసాయన ఎక్స్పోర్ట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజే అమలు చేశారని, కర్ణాటకలో 3 వారాల్లో పథకం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలైతే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం. మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వివాహ వేదికకు దేశ విదేశాల నుంచి రాజకీయ వివిధ రంగాల అతిరథ మహారథులు తరలివస్తున్నారు. క్రికెటర్లు, బాలీవుడ్ అగ్ర తారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా, కళారంగాల ప్రముఖులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ జియో వరల్డ్ సెంటర్కు వచ్చారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా ముంబై వచ్చారు. ఓంకారం తీర్చిదిద్దిన వేదిక వద్ద ఫోటోలు తీసుకున్నారు. ముఖేష్ అంబానీ తన కుమార్తె, కుమారులు, మనవళ్లతో కలిసి ఇక్కడే ఫోటో తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై త్వరితగతిన పురోగతి సాధించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికపై హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం నిర్వహించారు. నివేదికలో సూచించిన పరీక్షలు చేస్తున్న సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థల ప్రతినిధులు, ఎన్డీఎస్ఏ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఈఎన్సీ నాగేందర్ రావు, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డి సమావేశమయ్యారు. నివేదికలోని అంశాలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, పరీక్షలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందులో ఉన్న అడ్డంకులు అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అమలుకు సత్వరం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని అంశాలపై నిపుణులు సహా ఎన్డీఎస్ఏ అధికారులతో చర్చించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్ శివారులోని గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. రాష్ట్రంలో అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారని, పూర్తయినప్పటికీ ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
అనకాపల్లి ఎంపీగా గెలిచాక మొదటిసారి సొంత జిల్లాకు వెళ్లిన సీఎం రమేష్ కు ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నేతలు కార్యకర్తలు ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రమేష్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ రోడ్డులో తెలుగు యువత ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. అనంతరం భారీ ర్యాలీగా సొంతూరు పొట్లదుర్తి వెళ్లారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.